పుష్ప పుష్పరాజ్ ఆల్ ఓవర్ ఇండియాలో పుష్ప ది రూల్ మూవీపై హైప్ మామూలుగా లేదు. మూవీ రిలీజ్కి 64 days ఉంది. డే బై డే ఒక నెంబర్ తగ్గుతూ వస్తుంటే సినిమాపై హైప్ పెరుగుతూ వెళ్తుంది. ఈసారి పుష్పగాడు కొట్టే రికార్డ్స్ అందని ద్రాక్ష ఎవడూ అందుకోలేడు. టీజర్ పోస్టర్కే మతులు పోతున్నాయి లోపల. ఇంకా ట్రైలర్ వచ్చిందంటే ఒంటి మీద చొక్కా ముక్క నిలబడదు. స్క్రీన్ మీద పుష్పగాడి బొమ్మ పడిందంటే అభిమానులు కాగితాల వర్షధారే. ఆగస్టు 15కి రావాల్సిన పుష్పరాజు గాడు 4 అడుగులు వ్యాక్తి వేశాడంటే దేన్నో చూసి భయపడ్డాడని కాదు, భయపెట్టడానికి రెడీ అవుతున్నాడని. ఈసారి వాడు కొట్టే కొట్టుడికి థియేటర్స్ ముందు హౌస్ఫుల్ బోర్డ్స్ తీయడానికి 1 రోజులు పట్టుద్ది. కొంతమంది సినిమాపై నెగిటివిటీ పెంచుతున్నామని విర్రవీగుతున్నారు. కానీ వాళ్ళకి తెలీదు కారిచిచ్చిలా అంటుకుంటూ సినిమాకి ప్రమోషన్లా పనిచేస్తుందని. పుష్పగాడు ఫెయిల్ అన్నప్పుడల్లా వాడు పాస్ అవుతూ పైకి పోతున్నాడని కూడా వాళ్ళకి తెలియదు. అంటించామని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ని తగలబెట్టడానికి రెడీ అవుతున్నా అని వాడనుకుంటున్నాడు. పైనున్న ఆకాశం అరచేయి అయితే అరచేయి కింద ఉన్న ఒకే ఒక స్టార్, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఇది నేను పుష్పగాడికి కొట్టే డప్పు కాదు, 64 రోజుల తర్వాత ఆల్ ఓవర్ ఇండియా కొట్టే డప్పు. నేను కొంచెం ముందుగా కొడుతున్నా అంతే. ఇంకా ఏ ప్రమోషన్ లేకుండా సినిమాపై ఆడియన్స్ ఎంత రీచ్ ఉంటే ఒకసారి ప్రమోషన్ స్టార్ట్ చేస్తే పుష్ప ది రూల్ స్లోగానే వినపడుతుంది రిలీజ్ వరకు. పుష్పగాడి రూల్. ఈసారి పుష్పరాజ్ మాట్లాడే స్పీచ్లకు వచ్చే వ్యూస్ టీజర్ ట్రైలర్లకు వచ్చే రికార్డ్స్ని టచ్ చేస్తుంది. ఈసారి పుష్పరాజ్ ఆడించే ఆట చూస్తారుగా. కొడుతున్నాం, గట్టి కొడుతున్నాం.